హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 87వ భాగం. హస్కీగా చేస్తే ఏమైంది స్వీటీ? నేనే కదా, ఐఎమ్ యువర్ హస్బెండ్ అన్నాడు అభిరామ్ మత్తుగా. కానీ మీరు ప్లీజ్ అంటూనే ఆమెకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పెదవులందుకున్నాడు. తన పెదవులు కలిసే చివరి క్షణంలో కళ్లల్లో నీళ్లొస్తుంటే ప్లీజ్ అంటూ చెయ్యి అడ్డు పెట్టింది. ఏమైంది? వద్దా? వద్దన్నట్టు తలూపితే తల కింద చెయ్యి పెట్టుకుంటూ సర్లే, ఇలా ఏడుస్తుంటే రొమాన్స్ అంతా బాగోదు కానీ మళ్ళీ ఏమంటాడోనని. కానీ కొంచెం వెయిట్ గైనవు. మరీ ఇలా గడ్డిపోచలో ఉంటే నన్ను అస్సలు తట్టుకోలేవు, అర్థమైందా? అయిందన్నట్టు తలూపింది. ఇగలే, నువ్విలానే ఉంటే నా మూడ్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది అనగానే హడావిడిగా పైకి లేస్తూ తన చీర కింద కాలు పెట్టడంతో ఫ్లోర్ జారి మళ్ళీ అభిరామ్ మీదే పడిపోయింది. మెత్తటి పరువాలు పూల చెండ్లలా తగులుతుంటే సారీ అండి, చీర తట్టుకుంది. ఓ గాడ్, నాకేంటి టార్చర్ అనుకుంటూనే అభినే తనని పట్టుకుని పైకి లేపాడు. దెబ్బేమైనా తగిలిందా అండి అని అమాయకంగా అడిగితే దెబ్బ? హా, చాలా గట్టిగా తగిలింది. అయ్యో అవునా, ఎక్కడా? అది నీకు చెప్పినా అర్థం కాదులే అంటూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అభిరామ్. ఏంటితను నాకర్థం కాదని చెప్పాడు, చెప్తే కదా అర్థమయ్యేది అనుకుని నిట్టూర్చింది మను. ఫ్రెష్ అయి డైరెక్ట్గా కిందకొచ్చేశాడు అభి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ప్లేట్ ముందు కూర్చోగానే ఫుడ్ సర్వ్ చేసింది మను. తినబోతూ సీరియస్గా తన వైపు ఒకసారి చూశాడు. కూర్చుంటున్నా అంటూనే చైర్లో కూర్చుంటూ ఇలా చూసే బదులు తిన్నావా అని అడగచ్చుగా అంది. నాకు మాటలతో కంటే చేతులతో చేయించడం అలవాటు. మీకొక్కటి కూడా మంచి లక్షణం లేదే. నీకుందిగా చాలే, నోరు మూసుకుని తిను. నోరు మూసుకుని ఎలా తింటారండి? అయితే తెరుచుకొని తిను. సరేనని తింటుంటే ఈ కర్రీ చాలా బాగుంది, ఒకసారి టేస్ట్ చెయ్యి అభి. నాకొద్దు, క్యాబేజ్ నాకు నచ్చదు. ఒకసారి తిని చూడు, నచ్చకపోతే వద్దులే అంటూ చేత్తో కలిపి ముద్ద నోటి దగ్గరికి అందించింది. తన వైపు తన చేతి వైపు ఒకసారి చూసి వద్దు అనేశాడు. ప్లీజ్ అభి, ఒక్కసారి టేస్ట్ చెయ్యి నా కోసం అని ఇన్నోసెంట్గా మను అడుగుతుంటే నవ్వుతూ నోరు తెరిచాడు. ముద్ద నోట్లో పెడుతుంటే తన చేతి వేళ్లు అభి పెదవులకి తగులుతున్నాయి. దాంతో ఫాస్ట్గా చెయ్యి వెనక్కి లాగేసుకుంది మను. ఏమైంది? ఏం లేదు. పెట్టు, ఆగిపోయావేంటి? అంటే అది నవ్వుని పెదవుల మధ్య దాచేస్తూ పెట్టమంటుంటే అని సీరియస్గా అడగడంతో అంటి అంటనట్టుగా పెట్టి చెయ్యి తీసేసుకుంది. ఆ చేతిని అలానే పట్టుకుని ఒక్కో వెలిని నోట్లో పెట్టుకుని లిక్ చేస్తున్నాడు అభి. వెనక్కి లాక్కోడానికి ఎంత ట్రై చేస్తున్నా తను వదలక తన పని తను చేసుకుపోతుంటే కాసేపు చెయ్యి లాక్కోడానికి ట్రై చేసినా తెలియని మైకం కమ్మేస్తుండటంతో తన పెదవుల స్పర్శని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ పరవశంగా కళ్ళు మూసుకుంది మను. ఆమె ఫీలింగ్స్ ని ఓ కంట కనిపెడుతూనే ఒక్కసారిగా తన వేళ్లని కొరికేశాడు అభి. ఉలిక్కిపడి ఆ అని అరుస్తూ తన వేళ్లని లాగేసుకుని చూసుకుంది. పంటి గుర్తులు చూసి కోపంగా అభివైపు చూస్తే ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు. ఏంటిది? బైట్ బేబీ. అది తెలుసు, ఎందుకు కొరికావు? నీ వేళ్లు లేడీ ఫింగర్స్లా లేతగా ఉంటేనూ బైట్ చేయాలనిపించింది అనగానే కోపంగా చూశాడు. ఏంటా చూపు? నీ చూపుకి ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరులే అని తినబోతుంటే నిన్నూ అంటూ కొట్టబోయింది. అప్పటికే తినడం అయిపోవడంతో పక్కనే ఉన్న టిష్యూతో చేయి తుడుచుకుంటూ తనకందకుండా ఫాస్ట్గా పైకి లేచాడు అభి. తనని కొడదామనుకుని బెండయింది కాస్త తన పక్కకెళ్లడంతో ముందుకు పడిపోయి ముక్కుకి టేబుల్ కొట్టుకోవడంతో ఏడుపు మొహం పెట్టేసింది మను. నవ్వుతూ అందుకే మన వల్ల కానివి చేయకూడదు, ఇలానే అవుతుంది అని అభిరామ్ వెక్కిరిస్తుంటే అభి, నిన్నీరోజు వదిలిపెట్టను. అబ్బచ్చా, ఏం చేయలేవులే కాని ఇలా ముక్కుడు పచ్చడి చేసుకోవడం తప్ప అని ఎగతాళిగా అన్నాడు. అని ఫ్రస్ట్రేషన్తో అరుస్తూ తన వెంట పడితే దొరక్కుండా తప్పించుకుంటూ మాన్షన్ మొత్తం పరిగెడుతున్నాడు.
వాళ్ళని చూస్తున్న సర్వెంట్స్ అంతా ఎక్కడికక్కడ నవ్వుకుంటూ తప్పుకుంటుంటే అభి ఆగు, పట్టుకో చూద్దాం అని పరిగెడుతున్నాడు. దాదాపు 10 నిమిషాలు పట్టుకోలేక అలసిపోతూ ఆయాసపడుతుంటే ఇక పాపం అనిపించి ఒకచోట వాంటెడ్గానే దొరికిపోయాడు. ఇప్పుడు చూడు ఏం చేస్తానో అంటూ తన చేతిని లాక్కుని గట్టిగా కొరికేసింది. ఏ మను వదులు అంటున్నా వదలకుండా గట్టిగా పట్టుకుని మరీ కొరికేస్తుంది. మను నెప్పొస్తుంది, ప్లీజ్ లీవ్ మీ అంటున్నా తనెంతకీ వదలకపోవడంతో తనని నెట్టేసి షిట్ అనుకుంటూ చూసుకుంటే బాగా లోతుకు దిగిపోయి బ్లడ్ వస్తుంది చేతికి. ఏయ్ ఇలా కొరికేవేంటే? నీ వేళ్ళు చికెన్ లాలీపాప్స్లా ఉంటేను కొరకాలనిపించింది. బ్లడ్ వచ్చేలా కొరికి లాలీపాప్ అంటావా? ఏ నువ్వు మాత్రం లేడీ ఫింగర్స్ అంటూ కొరకలేదు. నువ్వేం చేస్తే నేను కూడా అదే చేస్తా, గుర్తుపెట్టుకో. అబ్బా దా, అయితే చూస్తా నీ సంగతేంటో అని దగ్గరికి వస్తుంటే ఏయ్ నా దగ్గర రాకు అని పెద్ద పెద్ద అడుగులేస్తూ తనకి దొరకకుండా మళ్ళీ పరుగు మొదలుపెట్టింది. పోనీలే ఏడుస్తున్నావు కదా అని దొరికితే మాన్స్టర్లా కొరికేవు కదే రాక్షసి. ఈరోజు నిన్నొదిలే ఛాన్సే లేదు. మర్యాదగా దొరికావంటే బతికిపోతావు, లేదంటే నా గురించి నీకు తెలీదు. నవ్వుతూ తెలిసి తెలిసి ఎవరైనా సింహం నోట్లో తల పెడతారా అంటూనే ఇక ఓపిక లేక పరుగులో వేగం తగ్గించేసరికి నిజంగానే అభి చేతికి చిట్టెలుగులా దొరికిపోయింది మను. ఆల్రెడీ పెట్టేశావు కదా, మళ్ళీ కొత్తగా పెట్టడమేంటి? ఏది నీ చేయి చూపించు. అమ్మో వద్దభి, ప్లీజ్ ఈ ఒక్కసారి వదిలేయి. అయినా నువ్వు కూడా నన్ను కొరికేవుగా అంటూనే తన చేతులు కనపడనివ్వకుండా దాచుకుంది. తన వెనక నుండి ఒక చేత్తో గట్టిగా తన నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకొని మరో చేత్తో బలవంతంగా తన చేతులు విడదీస్తుంటే ప్లీజ్ అభి ఈ ఒక్కసారికి అంటూ పూర్తిగా ఫ్లోర్ మీద కూర్చుండిపోయింది. నిన్నిలా కాదు అంటూనే బియ్యం బస్తాని ఎత్తినట్టు తనని ఎత్తి బెడ్ మీద పడేశాడు అభి. పక్కకి దొరలబోతుంటే ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన 2 చేతులని బెడ్కి లాక్ చేసేశాడు. ప్లీజ్ అభి, ఇంతలా బతిమాలుతున్నాను కదా, వదిలేయచ్చుగా. నా వేళ్లని కొరికేసి ఇప్పుడు వదిలేయమంటున్నావా అంటూనే తన చేతిని లాక్కొని నోట్లో పెట్టుకుంటుంటే ఆ వద్దు ప్లీజ్ వదిలేయ్ అని ఇష్టం వచ్చినట్టు వదిలించుకుంటూ చేతులని గుండెల దగ్గర పెట్టుకుని గింజుకుంటుంది మను. వీళ్ళీ గోలలో పడి వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో ఎక్కడున్నారో ఇద్దరూ గమనించుకోలేదు. వదిలే ఛాన్సే లేదంటూ తన చేతుల్ని గట్టిగా పెట్టుకుని కొరకబోయాడు అభి. మను ఒక్కసారిగా చేతుల్ని వెనక్కి లాక్కోవడంతో అభి పెదవులు మను గుండెల మీద పడ్డంతో అప్పుడు గాని ఇద్దరికీ వాళ్ళెలాంటి పొజిషన్లో ఉన్నారో అర్థం కాలేదు. అతడి పెదవుల తాకిడికి శరీరమంతా షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది మను. ఏదో గిల్టీ ఫీలింగ్తో నెమ్మదిగా తల పైకెత్తి చూసిన అభికి వీళ్ల గొడవలో ఎప్పుడో పక్కకి జారిపోయిన పైటలో నుండి ఆమె భారంగా తీసుకుంటున్న అర్ధనగ్నంగా కనిపిస్తున్న పరువాలు కనువిందు చేస్తుంటే తన వల్లని కళ్ళని అతి కష్టంగా పైకి తీసుకొచ్చాడు. నీలిమేఘాల్లా ఎప్పుడూ తారాడే తన హెయిర్ మొత్తం చెమటకి నుదుటి మీద అంటుకుపోయి ఆమెకు వింతైన అందాన్నిస్తుంది. ముడిచిన కలువల్లా ఉన్న కళ్ళు బాపు బొమ్మని తలపిస్తున్నాయి. అదురుతున్న అధరాలు చెర్రీ పళ్ళలా ఊరిస్తుంటే పై పెదవి మీదున్న చిన్న పుట్టుమచ్చ తనని మైకంలో పడేస్తూ టెంప్చేస్తుంది. తనేం చేస్తున్నాడో తనకే తెలియనంత మత్తులో వాటిని అందుకోవడానికి అతి దగ్గరగా వచ్చిన అభి చూపు ఏమరపాటుగా శిఖరాగ్రాల నడుమ ఉదయిస్తున్న సూర్యుడిలా తన కుచద్వయంలో మెరుస్తున్న మంగళసూత్రాల పైన పడ్డంతో తనేం చేస్తున్నాడో అర్థమై దూరం జరిగాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన మనుకి తమలపాకులాంటి తన చేతులు అభి ఉక్కు చేతిలో బందీ అయ్యుంటే బయట చెంగు పూర్తిగా పక్కకి చెదిరిపోయి చీరంతా చెల్లా చెదురుగా అయిపోయి ఉండడం చూసి బెదురుగా అతని వైపు చూసింది. తన బిహేవియర్ తనకే నచ్చగా గిల్టీగా ఫీల్ అవుతూ సారీ అంటూనే ఫాస్ట్గా పక్కకి దొర్లాడు అభి. తన పైట సరిచేసుకుని అభి వైపుకు తిరిగి నవ్వుతూ నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అభి, కానీ ఎందుకు ఎప్పుడు కోపమనే ముసుగు వేసుకుంటున్నావు? ఈ 6 నెలలలో నేను చూసిన అభివేరు, ఈ 10 రోజుల్లో నేను చూస్తున్న అభివేరు. ఇలా ఉంటే ఎంత బాగున్నావో. నువ్వు నటిస్తున్నావునని నువ్వనుకుంటున్నావు, కానీ నాకు అలా అనిపించట్లేదు. ఎప్పుడూ ఇలానే ఉండొచ్చుగా అంటూనే భయంగా అతని చేతిని గుండెల మీద పెట్టబోతుంటే అది గమనించి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు అభి. చూడు మను, గులాబీ చెట్టు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, కానీ పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. నేను కూడా అంతే. నాతో ఇలా ఆటలు అలకలు గొడవలు బానే ఉంటుంది, కానీ నాతో అసలైన జీవితం మొదలు పెడితే అన్ని ముళ్ళే. నేనెప్పుడూ ఇలానే ఉంటాననుకోకు.
ఇలాంటి వాడితో నా కోరి మరీ ఇంతవరకు తెచ్చుకున్నాను అనుకునేలా తెచ్చుకోకు. నా మాట విను. నా జీవితం నుండి వెళ్ళిపోవను మను. నీకు నేను ఎడిక్ట్ అయ్యేలా చేసుకోకు. తర్వాత చాలా బాధపడతావు. ఎందుకిలా మాట్లాడుతున్నావు అభి? నువ్వు నాతో కావాలని నాకు దగ్గరైనట్టుగా నన్నేడిపిస్తున్నావని నాకు తెలుసు. కాని ఎందుకు అంటూ అతని భుజం మీద చెయ్యేసి అడుగుతుంటే, నువ్వు చాలా మంచి అమ్మాయివి మను. నాలాంటి వాడితో జీవితం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. ఏమో, ఇప్పుడిలా ఉన్న నేను 1 సంవత్సరం తర్వాత ఎలా ఉంటానో తెలీదు. ఎలానో అంటే ఏమో, ఎవరినైనా చంపి జైలుకెళ్తానేమో అంటుంటే, అయ్యో ఏంటా మాటలు అంటూ అభి నోటి మీద చెయ్యి అడ్డం పెట్టేసింది మను. చూసావా, ఆ మాట అంటేనే తట్టుకోలేకపోతున్నావు. ఇక అలాంటిదేమైనా జరిగితే అందుకే చెప్తున్నా, నాకు కనిపించినంత దూరంగా నా జీవితం నుండి వెళ్ళిపో అని చెప్పి అక్కడ ఉండలేక బాల్కనీలోకి వెళ్ళిపోతుంటే అతని చేయి పట్టుకుంది మను. వెనక్కి తిరిగి ఏంటన్నట్టు చూశాడు. దగ్గరికి వస్తూ, మన పెళ్లిలో నా చిటికెన వేలిని నీతో కలిపారు. ఎందుకో తెలుసా? ఎప్పుడూ నీ వెంటే నడవమని. నువ్వు నన్ను నా కర్మానికి వదిలేస్తావేమో, నేను మాత్రం నీ చేతిని వదలను. ఎందుకింత మొండిపట్టు పడుతున్నావు మను? అతని కళ్ళల్లోకి చూస్తూ, నువ్వెందుకు నన్ను నీ నుండి దూరంగా పంపించేయాలనుకుంటున్నావు? నిజం చెప్పు, నా చేతిని నిజంగానే వదిలేస్తావా అంటూ తన చేతిని అభి చేతి నుండి తీసేసుకుంటుంటే వదలకుండా పట్టుకున్నాడు. చూసావా, వదిలేస్తానంటున్నావు కానీ నువ్వు వదల్లేవు. ఎందుకంటే నీకు నేనంటే ఇష్టం. కొన్ని వదలాలని లేకపోయినా వదులుకోవాల్సి ఉంటుంది మను, తప్పదు. కాబట్టి నన్నెక్కువ ఇబ్బంది పెట్టకుండా నువ్వు వెళ్ళిపోతే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అక్కడుండలేక బాల్కనీలోకి వెళ్ళిపోయా. నన్ను వదిలేయాలనుకుంటున్నావా అభి? సరే, నిన్నింకా ఇబ్బంది పెట్టనులే. నేనే నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అనుకుంది మను. ఎప్పట్లా తెల్లారుజామున నిద్ర లేచిన అభి తను బయటే నిద్రపోవడం గుర్తొచ్చి ఒళ్ళు విరుచుకొని లోపలికెళ్ళి చూడగానే మను ఎక్కడా కనపడలేదు. ఇదేంటి, అప్పుడే ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళింది అనుకుంటూ వాష్రూంలో ఉందామోనని చూసినా తను కనపడకపోవడంతో కిందకెళ్ళిపోయిందేమోనని తను రెడీ అయి జిమ్కెళ్ళిపోయాడు. దాదాపు 2 గంటల తర్వాత తన వర్కౌట్స్ అయిపోయిన వెంటనే జ్యూస్ గ్లాస్తో ఎదురొచ్చే మను ఎంతకీ రాకపోవడంతో, ఏంటిది, ఈ పాటుకొస్తుంది కదా, ఇంకా రాలేదేంటి అనుకుంటూ వాటర్ కూడా తాగకుండా మను మను అని పెద్దగా పిలుస్తుంటే, మను ఇంకా రాలేదు నాన్నా అంది అరుంధతమ్మ. రాకపోవడమేంటి నానమ్మా, తను ఈరోజు ఎర్లీ మార్నింగే లేచింది. లేదురా, పొద్దునుండి నేనిక్కడే ఉన్నానుగా, నేను చూడనే లేదు. పైనే ఉండుంటుంది, సరిగా చూడు. రూంలో లేదే అనుకుంటూనే ఇంకోసారి చూద్దామని పైకెళ్ళాడు. ఇక్కడ లేదుగా, కింద లేక ఎక్కడికెళ్ళినట్టు అని ఆలోచిస్తుంటే సడన్ గా తను రాత్రన్న మాట గుర్తురాగానే, కొంపతీసిన మాటలకి ఓ గాడ్ అనుకుంటూ ఫాస్ట్గా మను మను అంటూ మాన్షన్ మొత్తం వెతికేస్తున్నా తనెక్కడా కనపడలేదు అభికి. అభి, ఏమైందిరా, మను నీ రూంలో లేదా అని అడిగింది గాయత్రి. లేదు మామ్. లేకపోవడమేంటి, ఎక్కడికెళ్ళింది? తెలీదేంట్రా, ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? లేదమ్మా అంటూనే బయట సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికెళ్ళి అడగ్గా, మేడం పొద్దున్నే ఎక్కడికో వెళ్లారు సార్ అన్నారు. ఎక్కడికి? తెలీదు సార్. తెలుసుకోవాలని తెలీదా అని గట్టిగా అరవగానే, సార్ అది మేమెలా అడగగలం? ఓ గాడ్ అనుకుంటూ ముందు సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అనడంతో బయట వైపున్న ఫుటేజ్లో మను వెళ్ళిపోవడం మాత్రమే కనిపిస్తుంటే, ఈ పిల్ల నేనన్న మాటలకు నిజంగానే వెళ్ళిపోయిందా? ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, అభి అన్న ఒక్క మాటకి మను వెళ్ళిపోయింది. నిజంగానే వెళ్ళిపోయిందా? ఏమో, మాట అనడమెందుకు, వెళ్ళిపోయిందని బాధపడ్డమెందుకు? ఇలానే ఉంటుంది భార్యాభర్తల మధ్య బంధం. మరి ఇంతకీ మను వెళ్ళిందా, మళ్ళీ తిరిగొస్తుందా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.